హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ అండి. అది లెగ్ పీసులతో నాకు కాస్కోలో దొరుకుతాయండి. ఇట్లాగా డ్రమ్ స్టిక్స్ అని అమ్ముతారు. అవి నేను తీసుకొచ్చి మంచిగా వీటిల్ని పసుపు వేసి, నిమ్మకాయ వేసి లేదా వెనిగర్ వేసి నేను బాగా వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ చక్కగా వాడిపోయినాక వీటికి మంచిగా కట్ చేసుకుని అన్ని సైడ్స్లోనూ మంచిగా కట్ చేసేసుకుని వీటిని నేను పెట్టేసుకుంటాను. ఇవి మనకి వచ్చిన రోజే నేను తీసుకొచ్చిన రోజే ఇట్లా మ్యారినేట్ చేసి ఎంత చేయాలనుకుంటే అంత వండేటప్పుడు మనం ఉంచుకొని మిగతాదంతా జిప్ లాక్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటాను. అది ఎన్ని రోజులైనా పాడవదండి. ఇప్పుడు దీన్ని నేను చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ చికెన్ ఉంది కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసానండి. ఇప్పుడు మళ్ళీ సరిపడినంత పసుపు, ఉప్పు మంచిగా దీనికి వేసుకుని దాంతోపాటు కారం కూడా వేస్తానండి. నేను దీనికి వేసేది గొడ్డు కారము, మనం కూరల్లో వేసుకునే కారం కాదు, రా చిల్లీ పౌడర్ అని దొరుకుతుంది కదా అది. దాంతోపాటు గరం మసాలా, ఈ గరం మసాలా నేను ఇంట్లోనే చేసుకుంటానండి, బయట నుంచి నేను తెచ్చుకోను. అది ఒక స్పూన్ వేస్తాను. వేసిన తర్వాత కొంతమందికి ఎంత వేయాలో మాకు తెలియదు అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా చేత్తో తీసుకుని చికెన్ అంతా పైన స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రింకిల్ చేసుకోండి. అదే బండ గుర్తు. అలాంటి వాళ్ళకి సరిపోతుంది. ఆ తర్వాత ఈ మ్యారినేషన్లో ఒక 1 or 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని బాగా దీన్ని మంచిగా మనము మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టోర్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పూన్ నిమ్మకాయ జ్యూస్ కూడా పిండేసుకొని దీంట్లో చక్కగా ఫ్రీజర్లో జిప్ లాక్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. రేపో ఎల్లుండో వండుకుంటున్నామని అనుకునే వాళ్ళు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఫ్రీజర్లో పెట్టుకోండి. ఎక్కువ అంటే 10, 15, 20 డేస్కైనా ఏం ప్రాబ్లం రాదు, అలా పెట్టేసుకోవచ్చు. ఇది నేను బాగా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని 1 hour అయినా నాననిస్తాను. ఈ ప్రాసెస్ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో బేక్ మోడ్లో 350 degrees దగ్గర పెట్టి ఇది ఒక ఫస్ట్ 20 minutes పెడతానండి. 20 minutes పెట్టి దీన్ని నేను కుక్ చేసుకుంటున్నాను. కొంతమందికి మాకు ఎయిర్ ఫ్రైయర్ లేదు అలాంటి వాళ్ళు మేమేం చేయాలి అని అనుకుంటే నేనైతే ఏం చేస్తానంటే స్టవ్ మీద ఈ మ్యారినేట్ చేసినవి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకుండా దాన్ని నేను ఉడికిస్తాను. వాటర్ ఊరిన తర్వాత మూత తీసేసి ఉడికిస్తాను. అది పద్ధతి. లేని వాళ్ళు ఉన్నవాళ్ళైతే ఇట్లాగా చక్కగా దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని దీన్ని నేను ముందు ప్రీహీటింగ్కి పెట్టాను. ప్రీహీటింగ్కి పెట్టిన తర్వాత బేక్ చేసేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ ఉండొచ్చండి. మధ్య మధ్యలో అంటే మరీ 2 to 5 minutesకి అట్లా తీయద్దు, అవి బాగా బేక్ అవ్వవు. ఒక 10 minutes తర్వాత అది ఎలాగో టర్న్ అని చెప్తుంది కదా మనకి, ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా, మధ్యలో ఫ్లిప్ అని చెప్తుంది కదా, అలాంటప్పుడు దీన్ని మనము తిప్పి పెట్టుకుంటాం. తిప్పి పెట్టుకుని మళ్ళీ ఇంకొక 20 minutes పెట్టుకొని దీన్ని ఆన్ చేసేసుకుంటాం. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్కి కూడా నేను ఆయిల్ కానీ ఏది స్ప్రే చేయలేదండి. మనం చికెన్లో వేసుకున్న ఆయిలే, అది సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారుగా మంచిగా బేక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. తర్వాత దీనికి ఏం చేస్తానంటే ప్యాన్ మీద, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్ అండి, మీరు వద్దనుకుంటే మానేయండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్యాన్ మీద నూనె వేసుకుని కొంచెం జీలకర్ర, దాంతోపాటు ఉల్లిపాయలు స్లైసెస్లా కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్లా కాదు, పచ్చిమిరపకాయలు కొంచెం స్పైస్ రావడానికి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి. మీరు అసలు ఆయిల్ వేయకుండా చేసుకోవాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆనియన్ని కూడా ఎయిర్ ఫ్రైయర్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. లేదు కొంచెం హోటల్ స్టైల్లో కావాలి, కొంచెం టేస్టీగా కావాలి, కానీ మనకి హోటల్లో కొనుక్కోవడం ఇష్టం లేదు, అలాంటప్పుడు ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి ఉప్పు పసుపు అన్నీ వేసేసి మూత పెట్టేస్తే ఫాస్ట్గా మగ్గిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయకి పచ్చిమిరపకాయలకితో పాటు నేను దీంట్లో కొంచెమేనండి, ఎక్కువ కాదు, ఓన్లీ ఈ ఉల్లిపాయకి సరిపడినంత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను.
ఇది ఉల్లిపాయకి ఫ్లేవర్ మాత్రమేనండి. ఇది చికెన్‌కి అయితే ఏం పట్టుకోదు. ఉల్లిపాయకి మాత్రమే. అందుకని కొంచెం బాగా దీన్ని మనము సాటే చేసుకోవాలి. సాటే చేసేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌కి పచ్చి వాసన కూడా చక్కగా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కువ కరివేపాకు ఉంటే మాత్రం వేసుకోండి. అస్సలు మిస్ చేయొద్దు. కరివేపాకు కూడా మంచిగా చిటపటలాడుతుంది కదా! అది కూడా అయిపోయినాక ఇప్పుడు ఆల్రెడీ మనం బేక్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, లెగ్ పీసెస్ ఎంత బాగా బేక్ అయినాయి కదండి. ఇవి నేను ఈ ఉల్లిపాయ తాలింపు ఉంది కదా, దాంట్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దాంతోపాటు గరం మసాలా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే చాలండి. అది జస్ట్ కోటింగ్ లాగా అనమాట, అంతే. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. తర్వాత దీన్ని బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేసుకుంటే చూసుకుంటూ ఉండండి, ముక్కలు ముక్కలు అయిపోతాయి మన చికెన్ పీసెస్. అలా కాకుండా చక్కగా మంచిగా కోట్ అయ్యేలాగా మనము నీట్గా స్లోగా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ఫ్రై లెగ్ పీస్ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీద వేరేగా ఉడకపెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, వాళ్ళకు కూడా ఇలానే వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని మనకి అపెటైజర్లా అయినా తినచ్చు. లేదు అని అనుకుంటే మనం దీన్ని అన్నంతో లేదా మన పప్పుచారు ఇలాంటివి మనం ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా, వాటితో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.